ఓ హిందూ బంధువులారా, మీకే చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. బంగ్లాదేశ్లో జరిగేది ఏమేమి జరుగుతున్నాయి, హిందువుల మీద ఎట్లా అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎట్లా కాల్చి చంపేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, అది చూస్తున్నారా? లేకపోతే రోజు సినిమాలు సీరియళ్ళు చూస్తురా? నిజాలు ఏమైనా తెలుసుకోవాలనే ఉద్దేశం ఉందా? లేకపోతే మేము మా పిల్లలు బాగుంటే చాలు, మేము రోజు సినిమాలు సీరియళ్ళు చూస్తే చాలు, లేకపోతే ఆ పనికిరాని బిగ్ బాస్ చూస్తే చాలు అనుకొని ఉంటున్నారా? రేపు ఇదే గనక మీరు ఇదే చూసుకుంటూ ఉంటే రేపటి రోజు మీ ఇండ్లల్లో కూడా జొర్రి మిమ్మల్ని కోసి రోడ్డు మీద పడేస్తే ఎవ్వడు అడిగేటోడు ఉండడు. అంతా మీ ఇంటి పక్కల వాళ్ళు కూడా సినిమా సీరియల్లో చూస్తారు, బిగ్ బాస్లే చూస్తారు. కాబట్టి మీరు చేసే పని ఏంది అంటే, దేశాన్ని కాపాడుకోవాలి, మా ఏరియాని కాపాడుకోవాలి, మేము ఉన్న ఊరిని కాపాడుకోవాలి, లేకపోతే మేము ఏదైనా సిటీలో ఒక ఏరియాలో ఉన్నాం, లేకపోతే ఎక్కడన్నా ఉన్నామంటే దాన్ని మంచిగా కాపాడుకోవాలి అని అనుకుంటే, మీకేమైనా హెల్పింగ్ నేచర్ గురించి మీకు మీ మైండ్లో ఏమైనా హెల్ప్ చేయాలని అనుకుంటే, మీరు మంచిగా ఉండాలి, మీ ఇంటి పక్క వాళ్ళు మన హిందువులందరూ మంచిగా ఉండాలని అనుకుంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ పండ్లు అమ్మేటోళ్ళు, పూలు అమ్మేటోళ్ళు, వీళ్ళంతా కొత్త కొత్త వాళ్ళంతా వస్తారు కదా, వీళ్ళంతా ఎవరని అనుకుంటున్నారు మీరు? బంగ్లాదేశీలు, రోహింగ్యాలు వచ్చేడు మంది ఉన్నారు. వీళ్ళని కనుక మనం కేసు వేసి కనుక పట్టిస్తే పోలీసు వాళ్ళకు, మనం అంతా ఇండియాలో ఎంత సేఫ్గా ఉంటామంటే చాలా సేఫ్గా ఉంటాం. ఇప్పుడు మన వాళ్ళకి ఇక్కడ ఏం ప్రాబ్లం అవుతుందంటే, అక్కడ ఎక్కడి నుంచో వచ్చేవాడు మంచిగా బతుకుతుండు, మన వాళ్ళకి లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చిన పుణ్యానికి వచ్చే ఆ పథకాలు అవి ఇవి కూడా దొబ్బిపోతున్నాడు. ఇక్కడ ఉన్నోళ్ళకి, ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఏం లేదు, కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చినోనికి ఫ్రీ బియ్యం, ఫ్రీ ఇంకేమేమి కావాలో అన్నీ ఫ్రీ దొరుకుతున్నాయి. మళ్ళీ మనకు ఎంతమందికి ఉంటున్నాయో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఎక్కడ కనుక బంగ్లాదేశ్ వాడు కనిపిస్తే వాని ముందు తరమేయండి, తరమకండి, కానీ ఫస్ట్ పోలీసులకు పట్టియండి. దయచేసి ఇలా నిలగొట్టాలి. మన దేశంలో ఎంతమంది బంగ్లాదేశీలు, వీళ్ళు రోహింగ్యాలంతా దూరి ఇక్కడ జొర్రి పందులాగా మేపుతున్నారో, మనదంతా మేసిపోతురో, వీళ్ళని మేయనీయకుండా వీళ్ళని ముందు ఎలగొట్టాలి అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. హిందువులారా, జాగ్రత్తగా ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి అని. ఈ బంగ్లాదేశీల నుంచి చాలా ప్రమాదం. ఎప్పుడెక్కడ మానవ బాంబు అవుతారో, ఏడబెళ్తాడో తెలియదు. అందుకని చెప్తున్నా, ఎవడు కూడా కానీ బంగ్లాదేశ్ వాడని డౌట్ వస్తే మాత్రం ముందు చెకింగ్ చేయండి, వాని ఆధార్ కార్డు అడగండి, పోలీసులకు పట్టించేసేయండి, అన్నీ కంప్లీట్ చేయండి. అంతే. జై శ్రీరామ్.